హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం కబోర్డ్ అయితే చూపిస్తున్నాను. ఓవరాల్గా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అంత బట్టలు చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే నేను ఇప్పుడైతే సర్దాలి ఫ్రెండ్స్. వస్తాను చూడండి, ఇదంతా సర్దాలి, ఇది సర్దాలి, కింద వరకు చూపిస్తాను చూడండి, అక్కడ వరకు ఫ్రెండ్స్. సో ఇవన్నీ అయితే ఈరోజు సర్దేద్దామని అయితే ఉన్నాను ఫ్రెండ్స్. చాలా గందరగోళంగా అయిపోయింది ఫ్రెండ్స్ అస్సలు. ఇప్పుడు తలకైతే ఆయిల్ పెట్టేసుకున్నాను మంచిగా. ఇంకా ఇప్పుడు టైం అయితే 9 అయింది ఫ్రెండ్స్. టైం 9-10 ఫ్రెండ్స్. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. సో మంచి కసూట్ చేసుకున్నాను. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. నేను వీటి పని పడదాం అనేది అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ నీట్గా అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఓవరాల్గా ఎలా సర్దాను అనేసి అయితే అంతా సర్దాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అసలు. పీకడం, పెట్టడం, సర్దడం ఇలాగే చూడండి ఫ్రెండ్స్. మొత్తం చిందరబందర అయిపోయింది కాబట్టి నేను నీట్ కబోర్డ్ క్లీనింగ్ అయితే మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని మర్చిపోకండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి అంత ఓవరాల్గా ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, పైన అయిపోయింది, నీట్గా సర్దేశాను. సెకండ్ది అయిపోయింది, థర్డ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి పైన వచ్చేసి ఇవన్నీ మా పాప డ్రెస్సెస్ అనమాట. రేర్గా చర్చికి వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు, మంచిగా అకేషన్స్ ఉన్నప్పుడు వేసుకుంటుంది అంతే ఫ్రెండ్స్. అసలు ఇంకెప్పుడు వేసుకోదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మా పాప నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్, ఇక్కడ పాప పెట్టికోట్స్, చెడ్డీలు, తర్వాత చూడండి ఇవి స్వెటర్స్ అనమాట. ఇవన్నీ కర్చీఫ్లు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి టవల్స్ ఫ్రెండ్స్. మా ఆయన టవల్స్, మా టవల్స్ అందరివి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఎవరివైనా కూడా దొరుకుతాయనేసి. ఇక్కడ చూడండి ఇవన్నీ టీషర్ట్స్ మా బాబువి, ఇవన్నీ నైట్ ప్యాంట్స్. ఇక్కడ మా బాబువి బనీన్లు, చెడ్డీలు అనమాట. సో మా బాబువి డైలీ వేరు రోజువి అయితే ఇక్కడ పెట్టేశాను. మధ్యలో టవల్స్ పెట్టేశాను ఫ్రెండ్స్. పైన వచ్చేసి మా పాప కార్నర్, అదంతా మా పాపకి అనమాట. మొత్తం డ్రెస్సెస్ తనవే. ఇక్కడ ఇంకా కింద వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సైడ్ అంతా నైటీలు, నా పెట్టుకోట్స్ అవి అన్నీ ఎక్సెట్రా అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ డ్రెస్సులు ఫ్రెండ్స్, డైలీ వేరే రోజు గ్రౌండ్కి వెళ్ళడానికి, బయటకు వెళ్ళేటప్పుడు అంతా వేసుకున్న డ్రెస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి మా బాబు అనమాట, రేరు
ఇప్పుడు ఒకసారి వేసుకునేవి అంగి ప్యాంట్లు చూడండి మంచి మంచివి అనమాట. బర్త్డేకి క్రిస్మస్కి అలా తీసినవి అనమాట ఇవన్నీ. ఇక్కడ పైన వచ్చేసి యూనిఫామ్స్, పిల్లల యూనిఫామ్స్ కూడా ఇక్కడ సర్దేశాను అనమాట. సో ఓవరాల్గా అయితే ఇలా సర్దేశాను. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉన్నింది. సో ఈ గ్యాప్లో అయితే మా ఆయన చూడండి ఇస్త్రీ చేసి పెట్టుకున్న బట్టలు తొందరగా ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఒక 2 జతలు చేసి పెట్టుకుంటాడు అనమాట. సో అవి ఇక్కడ సర్దేశాను అనమాట. ఇవి ఇంతకుముందు ఇక్కడ పైన పెట్టేవాడు మా ఆయన. సో అక్కడ కాకుండా ఇక్కడ పెట్టేశాను ఫ్రెండ్స్. ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్ అంతా ఎలా ఉందో. ఈ బ్యాగ్ తీసేయాలి. దాంట్లో కూడా నా చీరలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా బీరువా కొనుక్కోలేదు కాబట్టి చూడండి అక్కడ అన్ని వైట్ బనియన్స్ మా ఆయనవి, పిల్లల సాక్సెస్లు. ఇక్కడ చూడండి ఈ బ్యాగ్లోనే నా డ్రెస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి మంచి డ్రెస్సులు అన్నమాట ఇవి, పార్టీ వేర్ డ్రెస్సులు లాగా. ఇక్కడ చూడండి అన్ని సాక్స్లు. ఇంకా వెనక చూడండి ఇంకా ఎన్ని బట్టలు ఉన్నాయి. సో ఇదంతా క్లీన్ చేసేసి నేనైతే ఈసారి మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ మా ఆయన అన్నీ పెట్టేద్దామని ఉన్నాను ఫ్రెండ్స్. పాపం మా ఆయన కూడా బ్యాగుల్లో పెట్టుకున్నాడు. యూనిఫాము మంచి మంచి డ్రెస్సులు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. సో ఇవన్నీ ఇక్కడ తీసేసి అక్కడ సర్దేసి ఇక్కడైతే మా ఆయన అయితే పెట్టేద్దామని ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి ఖచ్చితంగా. ఓవరాల్గా ఎలా ఉంటుందో అయితే ఒకసారి మళ్ళీ లుక్ చూపిస్తాను మీకు తర్వాత ఫ్రెండ్స్. కింద కూడా సర్దిన తర్వాత ఇప్పుడైతే పై నుంచి ఇలా సర్దాను ఫ్రెండ్స్. చాలా కష్టమైంది ఫ్రెండ్స్ అసలు. పోయి ఇప్పుడు టిఫిన్ చేసి వచ్చాను ఫ్రెండ్స్. 10 అయింది టైము. 9కి పెట్టుకున్నాను కదా పని అయితే నేను. ఇప్పుడు 1 అవర్ అయింది. ఇంకా కిందది బ్యాలెన్స్ ఉందనమాట. అది కూడా చేసిన తర్వాత అయితే వీడియో మీకు ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా అయితే మొత్తం కబోర్డ్ అయితే సర్దేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. 2 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్ టైం అయితే. చూడండి ఫ్రెండ్స్ కింద కూడా సర్దేశాను అనమాట. చూడండి చూపిస్తాను మీకు. పై నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది పైన కబోర్డ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్ పైన మా పాపవి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక. ఓవరాల్గా అయితే ఇలా సర్దేశాను ఫ్రెండ్స్. ఇంకా కింద చూడండి, కింద ఇక్కడ బ్యాగ్ అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ తీసేసాను. మా ఆయన బట్టలు బనియన్స్ అన్నీ అయితే పెట్టేశాను. ఇంకా మా ఆయన 2 బ్యాగులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అవి సర్దేకి ఇంక ఇక్కడ ప్లేస్ లేదు. వైట్ బట్టలు కాబట్టి వైట్ యూనిఫామ్స్. సో అవన్నీ పెడితే ఇట్లా కసు ఊడ్చేటప్పుడు కొంచెమైనా దుమ్ము వైట్ బట్టల మీద చేరుతుంది, మనం ఎంత డోర్ క్లోజ్ చేసినా అనేసి అయితే ఇక్కడ అలాంటివి ఏం పెట్టలేదు. ఓకే, ఓన్లీ వైట్ బనియన్స్ ఒకటే పెట్టేశాను అనమాట. ఇంకా జీన్స్ ప్యాంట్లు, షర్ట్లు అన్నీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. నా కబోర్డ్ లుక్ చూపిస్తాను. ఇలా ఉంది ఫ్రెండ్స్. ఎలా సర్దుకున్నాను నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. చూడండి కింద నుంచి ఫ్రెండ్స్. కింద మా ఆయన పెట్టేశాను. ఇక్కడ పైన మా బాబువి నావి, ఇక్కడ మా బాబువి మా పాపవి, పైన మా పాపవి. ఓవరాల్గా అయితే సర్దిన తర్వాత ఇలా ఉంది ఫ్రెండ్స్. వేసేద్దామా ఫ్రెండ్స్. డోర్ అయితే వేసేస్తాను ఇంకా. కబోర్డు ఇక్కడ కూడా అంతా కసూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం దుమ్ము పడింది కదా చూడండి. ఇలా కసూట్ చేసి నీట్గా అయితే సర్దేశాను. ఇక్కడ ఈ బ్యాగ్లో అయితే అసలు వాడుకోకుండా బట్టలు అయితే పెట్టాను ఫ్రెండ్స్, పాడేద్దామనేసి అయితే చెత్తలోన. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇంక ఇక్కడంతా ఎదురిచ్చేసి మళ్ళీ నీట్గా సర్దేశాను. ఎందుకంటే బెడ్ పైన కూడా కొంచెం దుమ్ము అది పడి ఉంటుంది కాబట్టి. ఓవరాల్గా అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్.